ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్ర చేపట్టనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సింగరేణి భరోసా యాత్రకు కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, సువర్ణ, ఏదైతే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర అంటూ కూడా 2 రోజుల పాటు యాత్రకు పూనుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ యొక్క భరోసా యాత్ర కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం 6:30 ప్రాంతంలో కూడా హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, అదేవిధంగా ఎంపీ డీకే అరుణ, అదేవిధంగా సీనియర్ నేతలందరూ కలిసి కూడా సింగరేణి యాత్రకు కూడా బయలుదేరారు. అయితే ముఖ్యంగా ఈ రోజు కొత్తగూడెం నుంచి మనుగురు వరకు, మనుగురు నుంచి భూపాలి వరకు కూడా ఇక మొదటి రోజు ఒక సింగరేణి భరోసా యాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా ఒక సింగరేణి ఏదైతే మనుగురు కేంద్రంగా ఉన్నటువంటి ఆ గన్ను కూడా సందర్శిస్తారో. అయితే ఈ రోజు సాయంత్రం కూడా బీజేపీ స్థానిక నేతలతో కూడా కిషన్ రెడ్డి, రామచంద్రరావు కూడా భేటీ కాబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బీజేపీ ఒక ఎదుగుదల, అదేవిధంగా ఉన్నటువంటి ప్రతికూల అనుకూల వాతావరణ పరిస్థితులను కూడా, అంటే బీజేపీకి అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏమున్నాయని కూడా నేతలతో సమావేశం కానున్నారు. అయితే అంతకుముందు కూడా గనుల సందర్శనతో కూడా ఈ రోజు ఒక యాత్ర కొనసాగుతోంది. ముఖ్యంగా మరి రేపు కూడా ఈ యొక్క యాత్ర కొనసాగబోతుంది. రేపు ముఖ్యంగా కేటీకే మైన్ వద్ద కూడా ఒక గనుల పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. దాని నుంచి కూడా తాటిచెర్ల 2 ఏదైతే కేంద్రం ఇప్పటికే సింగరేణికి కేటాయించిన గన్ను ఉందో దాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడ కార్మికులతో భేటీ అయితే దాని నుంచి నేరుగా ఒక గోదావరి కన్నా ఓపెన్ మైన్ కూడా సందర్శిస్తారు. అక్కడ కూడా కార్మికులు సమావేశం అవుతారు. అయితే చివరిగా కూడా ఈ యొక్క రేపటితో, అంటే రేపు చివరిగా కూడా మంచిర్యాల కేంద్రంగా కూడా ఈ యొక్క సింగరేణి భరోసా యాత్ర అనేది కూడా మూస్తా ఉంది. అయితే మొత్తంగా కూడా 2 రోజుల పాటు ఏదైతే ఈ యొక్క సింగరేణి భరోసా యాత్ర చేస్తామో, ఇటీవల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తాడిచెర్ల 2 యొక్క గనిని సింగరేణికి కేటాయిస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయానికి కూడా కార్మికులు ఏదైతే దాదాపుగా ఇప్పుడు సింగరేణి ఉన్నటువంటి 41,000 మంది కార్మికులు, అదేవిధంగా 30,000 మంది అవుట్ సోర్సింగ్, అదేవిధంగా ఈ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దానికి కూడా కార్మికుల ఆహ్వానం. వాళ్ళు కూడా ఈ యొక్క కేంద్ర మంత్రి, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక ధన్యవాదంగా కూడా, అంటే ఇప్పటికే కేటాయించిన గనికి ఒక కృతజ్ఞత భావంగా కూడా కార్మికుల నుంచి కూడా ఒక సన్మాన కార్యక్రమం ఉందంటే వాళ్ళని ఆహ్వానించిన మేరకు కూడా వారికి భరోసా కల్పించేందుకు వారి ఆహ్వానం మేరకు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యొక్క యాత్రకు పూనుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో 40 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా మాయమైందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, అదైతే దాదాపు కూడా సింగరేణిలో కూడా మొత్తం కూడా 1600 కోట్ల రూపాయలు కూడా యొక్క తప్పుడు, అంటే మాయం జరిగింది, మాయమైంది కూడా ఇప్పటికీ ఆరోపిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన తర్వాత కూడా, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఐనీ బ్లాక్ కోల్ టెండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివాదం, ఇట్లాంటి వివాదాలు సింగరేణిలో నెలకొన్న నేపథ్యంలో మరి ఈ యొక్క రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే కేటాయింపు ఉందో ఆ కేటాయింపు తోటి బీజేపీ మాత్రం సింగరేణి కార్మికుల వైపు, అదేవిధంగా ఆ సింగరేణి బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు కూడా ఈ యొక్క సంస్థను కాపాడుకునేందుకు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే కోణంలో ప్రజల్లో, అంటే కింది స్థాయి వరకు కూడా ఒక బీజేపీకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కూడా సింగరేణి కార్మికులు, అదేవిధంగా ఏదైతే అవుట్సోర్సింగ్ సిబ్బంది వీళ్ళందరి యొక్క క్షేమం కోసం మాత్రమే ఈ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యొక్క యాత్రను పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని చెప్పి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డితో పాటు కూడా కేబినెట్ మంత్రులు కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ గా కూడా చాలా రోజులు ఏదైతే ఒక మాటకు మాట ఏదైతే జరిగిందో, ఇటీవలనే కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తూ మెట్రో 2 విస్తరణ, అదేవిధంగా ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేంద్ర మంత్రులు భేటీ చేయించడం, కిషన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు కూడా సింగరేణి కార్మికులకు భరోసా కల్పి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తలమానికంగా తెలంగాణకు వెన్నెపూసగా ఉన్నటువంటి సంస్థ, అంటే దక్షిణ భారతదేశంలో అత్యధిక నాణ్యమైనటువంటి బొగ్గు లభిస్తున్నటువంటి సింగరేణి సంస్థ, దేశంలోని దక్షిణ భారతం నుంచి ఏకైక ఉన్నటువంటి సంస్థను ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇప్పటికే ఈ యొక్క కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 51,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగరేణి కార్మికులకు, వారి కుటుంబానికి అండగా నిలబడకుండా వారి యొక్క పెండింగ్ బకాయిలను ఇవ్వకుండా కూడా ఆశ్చర్యం చేస్తుంది. వీటన్నిటిని సమస్యలు పరిష్కరించే విధంగా కూడా అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గనిని కేటాయించడం, మరి కార్మికులకు భరోసా కూడా కల్పించి కార్మికుల కుటుంబాలకు కూడా భరోసా కల్పించేందుకు, ఈ సంస్థను కాపాడుకునేందుకు కూడా మేము ముందుంటామని బీజేపీ ఒక భరోసా ఇచ్చేందుకు ఒకవైపు ప్రభుత్వ పరంగానే సహకరిస్తూ, మరోవైపు కూడా రాజకీయంగా కూడా ఆ బెల్ట్, అదే సింగరేణి బెల్ట్ ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఏదైతే ఉందో వాటన్నిటి కూడా బీజేపీ బలపడేందుకు కూడా ఈ యొక్క భరోసా యాత్ర కూడా ఉపయోగపడుతున్న కోణంలో మాత్రం బీజేపీ అయితే ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల పర్యటనలో మొత్తంగా 4 జిల్లాలు, 3 సభలు, 5 చోట్ల కూడా అంటే కార్మికులు సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమాలు చేసి ఒక భరోసాను కల్పించే క్రమంలో మాత్రం యాత్ర అయితే కొనసాగే అవకాశం ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోవింద్.